ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, మిద్దెల పైన మేడల పైన ఉన్న ప్రతి ఒక్కరికి, అన్నదమ్ములందరికీ, అక్కచెల్లెలందరికీ నాకింత ప్రాణాభిమానాలతో అత్యంత అద్భుతంగా ఇంత ప్రేమతో ఇంత ఘనస్వాగతం పలికిన భీమిలి నియోజకవర్గం తగరపోవలసిన జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను వచ్చింది రాజకీయాల్లోకి వచ్చింది మీ అందరికీ తెలుసు. నేను ఎప్పుడు సినిమాని ఒక వ్యాపారంగా చూడాల, ఒక కళగా చూశాను, ఒక సమాజానికి పనికొచ్చే ఒక పరికరంగా చూసి, ఒక వేదికగా చూశాను సినిమాని. ఈ రోజున నేను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఇంత యువతున్నారు మన దేశంలో, మన రాష్ట్రంలో ఇంత యువతున్నారు. ఎప్పుడో 1969, 72లో రాష్ట్ర విభజన జరిగితే, రాష్ట్ర విభజన జరగాలని అప్పుడు అందరూ కోరుకుంటే, ఆ రోజున రాష్ట్ర విభజన అవసరం లేదు, కలిసి ఉండాలని చెప్పి నిర్ణయించాక రకరకాల వ్యక్తులు పాలించారు, అనేక పార్టీలు పాలించారు. వాళ్ళు పాలక వర్గాలు వారు చేసిన తప్పులు వచ్చే వారి తరం దెబ్బ కాదు, కానీ మన తరం, యువతరం, రాబోయే తరాలు దెబ్బతింటారు. సగటు రాజకీయ వ్యవస్థ కానీ డబ్బులు పెట్టుబడి పెట్టావా, భూములు లాక్కున్నావా తప్ప, అధికారం చేజిక్కించుకున్నావా తప్ప, యువతకి ఎంత అండగా నిలబడ్డాం, యువతకి ఎంత ఉపాధి అవకాశాలు ఇచ్చాం, వారి చదువు సంఖ్యలు ఎలా చెప్పించాం, వీటిని పట్టించుకునే వాళ్ళు లేరు. ఏదైనా ఉదాహరణకి మన చుట్టువలస జూట్ మిల్ దగ్గర నుంచి వస్తున్నారు 6,000 మంది కార్మికులు. 2009లో లాకౌట్ చేసి రోడ్డు మీద పడితే ఈ రోజుకి దాని గురించి మాట్లాడే ఒక ఎమ్మెల్యే లేరు. పోయినసారి 2014లో ఇక్కడ గంటా శ్రీనివాస్ గారిని గెలిపించిన తెలుగుదేశం పార్టీకి నేను అడిగాను. నేను ఈ రోజున వారికి సపోర్ట్ చేయమని నమ్మాను, తెలుగుదేశం పార్టీ నాయకులను నమ్మాను, ఎమ్మెల్యేలను నమ్మాను. ఎందుకని వారు మన చుట్టువలస జూట్ మిల్లును తెరిపిస్తారా, తెరిపించకపోతే కాంపెన్సేషన్ ఇస్తారా? మన సింహాచలం భూముల్ని కాపాడతారా? తిరిగి ప్రభుత్వానికి, దేవస్థానంకి, కోర్టుకి మధ్య సయోధ్య జరిపి సింహాచలం భూముల్ని కాపాడుతారేమోనని, ఆ రైతులకు అండగా నిలబడతారేమోనని నేను ఆశించాను. అలాగే మన మత్స్య కార్మికులకి అండగా నిలబడతారు, వారి కనీసం జట్టీలు నిర్మిస్తారు అని ఆశించారు. కానీ ఇవేమి జరగకపోగా ఎమ్మెల్యేలు కావచ్చు, వారి అనుచరులు కావచ్చు, మీరు భూ దోపిడీ తప్ప, భూ స్కాములు తప్ప, ల్యాండ్ మాఫియా తప్ప మీరు నిజంగా ప్రజలకు ఉపయోగపడే ఒక్క పని మీరు చేయలేదు తెలుగుదేశం పార్టీ నాయకులు.
ఈ రోజున శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి మన భీమిలి దాకా అనేకమైన సమస్యలు తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఉత్తరాంధ్రలో చాలా అభివృద్ధి జరిగిందని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నారు. మేము మీకు అండగా నిలబడ్డాం. ఒక్క ఎమ్మెల్యేని మీకు పోటీ చేయకుండా, పోటీకి నిలబెట్టకుండా భీమిలికి జనసేన పార్టీ నిలబెట్టి ఉంటే జనసేన ఎమ్మెల్యే స్థానం ఇది మేము వదులుకొని తెలుగుదేశం పార్టీకి ఇచ్చాం. ఓట్లు చీలకూడదని మీరిస్తే మీరు మాకేం చేశారు? కనీసం చిట్టి వలస జూట్ మిల్లు కూడా కనీసం తెరిపించలేకపోగా కార్మికులు ఒక్కరోజు పరామర్శ కూడా చేయలేసారు. అది తెలుగుదేశం పార్టీ చేసింది. ఏదైనా మాట్లాడితే ముఖ్యమంత్రి గారు చెప్తారు పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ప్రజలు రెచ్చగొడుతున్నాడని. నిన్న తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు వారి నాయకులు నా మీద అనేక ప్రశ్నలు సంధించారు. విశాఖ రైల్వే జోన్ పై మీ వైఖరి ఏంటి అని, విశాఖ రైల్వే జోన్ కావాలా లేదా అని నా వైఖరి చెప్తారు. విశాఖ రైల్వే జోన్ గురించి చిట్టి వలస జూట్ మిల్లు పైన మీ వైఖరి ఏంటి? 6,000 కార్మికులు రోడ్ల మీద పడి 600 ఇళ్లలో నిప్పులు నీళ్లు కారిపోతా ఉంటే, నిప్పు వెలిగించలేని వంటకి నిప్పు వెలిగించిన పరిస్థితిలో ఉంటే, తుఫాన్ వచ్చి బిడ్డ చనిపోతే మరి దాని మీద మీ వైఖరి ఏంటి అని చెప్పారు. అలాగే ఈ రోజున ముఖ్యమంత్రి గారికి ఒకటి అడుగుతున్నాం. విశాఖ రైల్వే జోన్ గురించి మా వైఖరి ఏంటని మీరు డ్రామాలు చేస్తా ఉన్నారు. మన మధ్య చూసింటారు కదా, ఒక వీడియో వచ్చింది. ఆ వీడియోలో మీరు అలా సీఎం అని అనిస్తే సీఎం అవున్నాను. నిజంగా నిజంగా సీఎం అలా అవో, అరుపులతో సీఎంలు అవ్వలే. అరుపులు కేకలతోటి సీఎంలు అవ్వలే. నేను ఎంతమంది ఓట్లు రిజిస్టర్ చేయించుకున్నారు చెప్పండి నాకు. అది ఎంతమంది లేదు చేయించుకున్నారా? ఎన్ని చైర్లు ఎదుస్తున్నాయి? ఎంతమంది ఓట్లు రిజిస్టర్ చేయించుకున్నారు? మరి మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకోకుండా నేను సీఎం ఎలా చేస్తారు? మీరు ఓట్లు వేయరు, మీరు ఓట్లు వేయాలి. ఓట్లు వేసినప్పుడు సీఎం అవుతాం. అప్పుడు మన చిట్టి వలస జూట్ సమస్యలకి పరిష్కారం ఏమైనా చేయగలం. ఇలా సభలకు వచ్చి మీరు ఉత్సాహం ప్రకటించడం ఒక పద్ధతి, కానీ మీరు ఓట్లు రిజిస్టర్ చేయించుకొని ఎలక్షన్లు వస్తే బూతుల దాకెళ్ళి తెలుగుదేశం గుండాలని, మిగతా పార్టీల గుండాలని ఆప్ చేసి జనసేనకి విద్యలా చేస్తే అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అవుతారు. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అయితే మన జూట్ మిల్ సమస్యలు చేర్చగలడు, మాట్లాడగలడు. మన ఉత్తరాంధ్ర సమస్యల గురించి మాట్లాడగలడు. మన దివీ ల్యాబ్స్ పొల్యూషన్ గురించి అప్పుడు మాట్లాడగలడు. చాలా వినిపించింది. ఉత్తరాంధ్ర ఏ మారుమూలకి వెళ్ళినా పరిశ్రమలు, కాలుష్యం జల్లే పరిశ్రమలు, భీమిలి బీచ్ అత్యంత అద్భుతమైన బీచ్. ఈ ప్రాంతం అంతా మన తీర ప్రాంతం అంతా మరి ఏం చేశారు? ఈ రోజున ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు. మొత్తం తీర ప్రాంతంలో అత్యధికంగా మత్స్యకారులు ఉన్న ప్రాంతం మన ఉత్తరాంధ్ర. కానీ ఏం చేశారు? 23 చేపల జాతులు అంతరించిపోయినాయి. ఈరోజు మత్స్యకారులకి వేటకి ప్రతిఫలం లేకుండా పోయింది లోపల సముద్రంలోకి పోతే కూడా. దీనికి కారణం కాలుష్యం వెదజల్లే పరిశ్రమలు ఉత్తరాంధ్రలో పెట్టి ఆ కాలుష్యాన్ని వెదజల్లే మొత్తం సముద్రంలోకి వదిలేస్తారు. దానివల్ల ఏం జరుగుతుందంటే 23 జాతులు అంతరించిపోయినాయి. ఫిషర్మెన్కి, మత్స్యకారులకి అండగా నిలబడే జట్టీలు వారి గురించి ఎవరు మాట్లాడరు.
వారి గురించి ఎవరు పట్టించున్నారు? మత్స్యకారులకు నేను ఒకటే చెప్తున్నాను, గంగమ్మ తల్లి స్నానం చేసి గంగమ్మ తల్లి దీవెనలు తీసుకొని ఉత్తరంగా ఈ పోరాట యాత్ర ప్రారంభించాను ఇచ్చాపురంలో. మీకు అండగా ఉంటాం. అలాగే ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, రైల్వే జోన్ పై మా వైఖరి ఏంటని, నా రైల్వే జోన్ పై జనసేన వైఖరిని చెప్పబోయే ముందు దీని నుంచి ఒకటి అడుగుతున్నాం. ఇక్కడ దివీస్ లో కాలుష్యం వెదజల్లుతా ఉంది, దానిపైన మీ వైఖరి ఏంటి? చిట్టివలస జూట్ మిల్లు మీ వైఖరి ఏంటి? ఇది చెప్పదు. అవంతి శ్రీనివాస్ గారు, మురళీమోహన్ గారు, వారు తెలుగుదేశం ఎంపీలు మాట్లాడుకుంటున్న ఒక వీడియో వచ్చింది. ఈరోజు నేను ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, విశాఖ రైల్వే జోన్ పైన నా అభిప్రాయం ఏంటని. అసలు మీ ఎంపీలకు చిత్తశుద్ధి ఉందా? నిజంగా మీరు ధర్నా చేయాలంటే మురళీమోహన్ గారు అంటున్నారు ఏదో 5 కేజీలు తగ్గడానికి రోజు ధర్నా చేస్తామని సరదాకి. మన ఆకలి కేకలు వాళ్ళకి వినోదాలు, వాళ్ళకి మన కడుపు మంట వాళ్ళకి వినోదాలు. అవంతి శ్రీనివాస్ గారు అయితే వారికి స్వయంగా నేను సపోర్ట్ చేశాను, వారి చుట్టూ తిరిగారు. ఆయన అయితే రైల్వే జోన్ రాదు, రైల్వే జోన్ లేదు గీదు అని వెటకారం మాటలు. అసలు తెలుగుదేశం పార్టీకి విశాఖ రైల్వే జోన్ మీద మీకు చిత్తశుద్ధి ఉందా రావాలని? విశాఖ రైల్వే జోన్ వస్తే ఎన్ని ఉద్యోగాలు వస్తాయి? ఒక జూట్ మిల్ పెడితే 6,000 కార్మికులు, దానికి సంబంధిత ప్రత్యక్షంగా పరోక్షంగా 1,00,000 మంది కుటుంబాలు రోడ్ల మీద పడ్డారు. అలాంటిది ఎంప్లాయ్మెంట్ ఉంది దానికి. అలాంటిది ఒక విశాఖ రైల్వే జోన్ వస్తే ఎన్ని లక్షల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపయోగపడుతూ తెలుగుదేశం నాయకులు తెలుసా? ఒక్కరిని మాట్లాడుతారు మీద వెటకారం. ఉత్తరాంధ్ర కోసం తెలుగుదేశం ఎంపీలు విశాఖ రైల్వే జోన్ కోసం మీరు దీక్షలు చేస్తే పవన్ కళ్యాణ్ దానికి వెటకారం చేస్తారని మీరు వెటకారం చేయక మీకు చిత్తశుద్ధి ఉందా? ఎంత వెటకారం మీకు ప్రజలంటే? విశాఖ రైల్వే జోన్ లేదు, గీలు లేదు, ఈ పిచ్చి మాటలేంటి? బాధ్యతగా ఓట్లేయించుకొని నమస్కారాలు పెట్టి వంగి అయ్యా బాబు ఓట్లేని వచ్చి నిన్నే చెప్పారు. గాజువాకలో దండాలు పెట్టి ఓట్లు అడుగుతారు, సమస్య అడిగితే ఇలా అందరూ వెటకారం. మరి వారి నిరీక్షణ చూడండి. మరి ఏం చేయాలి? అందరికీ మరి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేయాలి. వాళ్ళకి చెయ్యి మడత పెట్టి అప్పుడు అడిగి జవాబుదారీ దాన్ని తీసుకురావాలి. అప్పుడు కానీ మీరు మాట్లాడరు. ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు, రాజ్యాంగాన్ని తుట్లు పడిచేలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం నా వైఖరి ఏంటని. అసలు ఎస్సీ ఎస్టీ మీద మీరు చేసే అత్యాచారాలు మీకు దేశంలో ఇంకెక్కడ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు సంగతి చెప్తున్నాను. దాని కారణం కూడా చెప్తాను, చప్పలు పడుచుకోవడానికి కాదు, కడుపు మంది మాట్లాడుతున్నాను. ఈ భూమి, ఈ ఆంధ్రప్రదేశ్ నేల ఏం తెలుగుదేశం పార్టీ సొంత హక్క? ఎవడబ్బ సొత్తు? ఇది అందరి సొత్తు. ఇది ఈ నేల. ఇందాకే మన శ్రీకాకుళం బేలా భూముల నుంచి భోగాపురం భూముల దాకా, అమరావతి భూముల దాకా భూ నిర్వాసితులతో మాట్లాడేస్తున్నా. ఈ రోజుకి ఎక్కడికైనా వెళ్ళండి, దళితుల భూములు లాక్కుని ఎవరు? తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు ముదిపాక గ్రామం పోతే ఆ ముదిపాక గ్రామంలో స్థానిక తెలుగుదేశం నాయకులు దళితులను కొట్టి లాక్కొని ఆఖరికి మరిగలు చూడకుండా కిందపడి కొట్టి భూములు లాక్కున్నారు. అందరూ గోల్ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి గారు కాంపెన్సేషన్ ఇస్తారు. మరి మీకు చిత్తశుద్ధిగా దళితుల కోసం నిలబడాలి, మీకు లేదు. మీలాంటి వాళ్ళ వల్లే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వహించడానికి మీరు డ్రామాలు చేస్తారు. నేను మన అరకు పాడేరు వెళ్ళాను. ఆ భూములన్నీ గిరిజనులు తప్ప ఎవరు కొనకూడదు. నేను 1/70 చట్టం, నేను చట్టాన్ని తెలుగుదేశం నాయకులు నిర్వీర్యం చేస్తున్నారు. అక్కడ బాక్సైట్ ని మనకి పెద్ద కొండలవి, అందమైన పర్వతాలు, వాటిని తవ్వేసి
గిరిజనులు నిర్వీర్యం మరి మీకు ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరి మీరు వినియోగిస్తున్నట్టు కాదా? నేను ముఖ్యమంత్రి గారితో ఒకటే అడుగుతున్నాను, విశాఖ రైల్వే స్టేషన్ గురించి కానీ అలాగే ముఖ్యమంత్రి గారికి ఒక మాట అడుగుతారు, కాపు రిజర్వేషన్లపై శాంతి. జనసేన పార్టీలో ముఖ్య సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచన విధానం. భారతదేశం అనేక భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, ప్రాంతాలు, కులాల కలయిక. ఈ రోజున మన గంగవరం పోతే గంగవరంలో అక్కడ మత్స్యకారుల కుటుంబాలు ఒకటే అడిగారు. ఆ గంగవరం పోర్టు నుంచి పొల్యూషన్ వస్తూ ఉంటే ఆ ఆడపడుచులను అడిగింది, అమ్మా మేము ఆ గంగవరం పోర్టు మేనేజ్మెంట్ కులస్తులం అయితే నాకు ఇలాంటి అన్యాయం జరుగుతానని అడిగారు. అంటే మనకి దురదృష్టమో మనకేంటో తెలియదు కానీ పెట్టుబడి పెట్టేది ఒక కులాలు అయితే కాలుష్యం అనిపించేది ఇంకో కులాలు. అది మన సమస్య. దీనిని ప్రభుత్వం చాలా సున్నితంగా చూడాలి. ఒకవైపు పెట్టుబడులు కావాలి, పరిశ్రమలు రావాలి, కానీ పరిశ్రమలు చాలా జాగ్రత్తగా నడిపించాలి. ఇవన్నీ ఆలోచించకుండా నిరాశగా ఉంటే మనకి రకరకాల ఇబ్బందులకరమైన సామాజిక పరిస్థితులు వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని నేను ఆలోచించి మాట్లాడతాను జనసేన పార్టీ. అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏ పాలసీ తీసుకున్నా కానీ ఉన్న సమస్యలు తీర్చడం. ఇంతమంది మత్స్యకారులు ఉన్నారు, ఇన్ని 329 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. దీనికి సంబంధించి మత్స్యకారుల జీవితాలు ఎంత బాధాకరమని నాకు తెలుసు. వారు బోట్లోనే ఉంటారు, పడవల్లో ఉంటారు. వారి జీవితాలు ఒకరోజు మొత్తం బోట్ వేసుకొని సముద్రంలోకి వేటకెళ్ళడానికి దాదాపు ₹1,00,000 ఖర్చు అవుతుంది పెట్రోల్కి. వాళ్ళందరికీ కనీసం అన్ సీజన్లో డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నాయితే సరిపోవు, బోట్లు కావాలి ఉన్నాయి. ఏదైనా తుఫాన్లు వస్తే మొట్టమొదటి నాశనం అయిపోయే జీవితాలు మత్స్యకారులు. అదే విదేశాల్లో అయితే ప్రతి మత్స్యకారుడికి చాలా గౌరవప్రదమైన వృత్తి, వారికి అండగా నిలబడిన వృత్తి. కానీ మన మత్స్యకారులకి మటుకు కనీసం పడవలు ఆఫ్ చేసుకునే ఒక జట్టీలు ఉండవు, పడవలు తీసుకెళ్ళడానికి ఒక జట్టీలు ఉండవు. దీని గురించి మాట్లాడేవాడు ఒక్కరు లేడు. హరిబాబు గారికి బోట్లు ఉంటాయి, ఎంపీ హరిబాబు గారికి బోట్లు ఉంటాయి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి బోట్లు ఉంటాయి, ఫిషింగ్ బోట్లు ఉంటాయి. కానీ సగటు మత్స్యకారుడికి మటుకు జీవితం దుర్భరంగా ఉంటుంది. దీని గురించి మాట్లాడేవాడు ఎవరు లేడు. మా జీవితాలు దుర్భరంగా ఉన్నాయని మంచి ముఖ్యమంత్రి గారు చెప్తే మిమ్మల్ని ఎస్టీలో చేరుస్తూ ఉంటారు. అంతేగాని వాళ్ళ జీవితాన్ని బాగు చేస్తామని చెప్పరు. వాళ్ళు జడ్జీలు నిర్మించరు, వాళ్ళకి ఎలాంటి పారితోషికాలు ఇవ్వరు, గ్రాట్యుటీస్ ఇవ్వరు, లీవ్ పీరియడ్ లో అండగా నిలబడాల్సిన జీతబత్యాలు ఇవ్వరు. వర్షం వచ్చినా మాట్లాడుతున్నాను, చురుకు శుభసూచకం. ఇది అలాంటిది ముఖ్యమంత్రి గారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం, వారికి ఎస్సీలో చేరుస్తామంటారు. గిరిజనులకి జీవితాలు చూస్తే పాపం లోపలికి గిరిజన గ్రామాలకు వెళ్తే అమితంగా అక్కడ పీసా చట్టాలను 1/70 చట్టాలు దెబ్బతినేసినాయి. వాటిని అప్లై చేయరు, వాటిని అమలుపరచరు. వారి జీవితాలు అస్తవ్యస్తమైపోయినాయి, వారి భూములు లాక్కుంటూ ఉంటారు. అలాంటి ఇద్దరు అణగారిన వర్గాల మధ్య గొడవలు పెట్టడం, కులాల మధ్య చిచ్చు పెట్టడం ముఖ్యమంత్రి గారికి చెల్లింది. ఒకవేళ జనసేన పార్టీ కులాల ఐక్యత అంటే తెలుగుదేశం పార్టీ మటుకు కులాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా నేను అడుగుతా ఉన్నాను, కాపుల రిజర్వేషన్ మీద నీ వైఖరి ఏంటి అని నేను అడుగుతున్నాను. మాదిగల వర్గీకరణ మీద తెలుగుదేశం పార్టీ వైఖరి అంటే నీకు ఎంపీలు ఉన్నారు, 25 మంది ఎంపీలు, వైఎస్సీపీ కలిపి తెలుగుదేశం కలిపి వైసీ ఎంపీలు లాక్కొని దాదాపు 19-20 మంది దాకా ఉన్నారు. మిమ్మల్ని అడగండి, వర్గీకరణ గురించి మీరు ఒకరు మాట్లాడలేదు.
కాపుల రిజర్వేషన్ గురించి మీ ఎంపీలు ఉన్నారు, మాట్లాడలేదు. ఇదేం మాట్లాడకుండా నా వైఖరి చెప్పమంటే నా వైఖరి చెప్తాను. ముందు మీ క్లారిటీ లేని వైఖరి మీకుంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే చెప్తా ఉన్నాను, మీకు నిజంగా విభజన మీద పోరాటం చేద్దాం, విభజన హామీల మీద పోరాటం చేద్దామంటే స్పెషల్ కేటగిరీ మీద పోరాటం చేద్దామని సిద్ధంగా ఉన్నాను. మీ 20 మంది ఎంపీలు రిజైన్ చేయించండి, 19 ఎంపీలని రైలు రోక్ వచ్చేద్దాం. విశాఖ రైల్వే జోన్ గురించి నేను కూడా వస్తాను. ముఖ్యమంత్రి గారు కూడా రిజైన్ చేసి కాంగ్రెస్ వైసీపీ కాంగ్రెస్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ముగ్గురు కలుద్దాం. రండి, మనందరికీ కావాల్సిన ప్రజాక్షేమం. ముగ్గురు రండి, విశాఖ రైల్వే జోన్లో కూర్చున్నారు. రైల్వే లైన్ మీద ముఖ్యమంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చొని మన ముగ్గురు మీద కేసులు పెడితే అప్పుడు తీసుకొద్దాం. మీ అందరికీ భయం. నేను మా శ్రేణుల ద్వారా మా జన సైనికులను పెట్టను, నేనే ముందుంటాను. కాకపోతే ముఖ్యమంత్రి గారు నిజంగా మీకు వైజాగ్ రైల్వే జోన్ మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు రిజైన్ చేయండి. ఢిల్లీలో అక్కడెక్కడ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం నిరసన చేస్తే మీరు అక్కడికి వెళ్ళగలరు. అంటే మీకు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ మీరు పోరాటానికి సిద్ధంగా ఉన్నారు, నాకు అర్థమవుతుంది. మీరు రాజీనామా చేయండి, మీ ఎంపీ చేత రాజీనామా చేయించండి. అప్పుడు నేను మీతో కలిసి రాకపోతే రండి, అందరం కలిసి స్పెషల్ కేటగిరీ స్టేటస్కి అప్పుడు పోరాటం చేద్దాం. ఉత్తరాంధ్రాని పరిపాలించింది కాంగ్రెస్, మమ్మల్ని అంటారు. కాంగ్రెస్ నాయకులు పంచులు రూపాయల తరిమి కొట్టండి పిలుపునిచ్చింది నేను, మీరు కాదు. కాంగ్రెస్ హటాలో దేశ్ బచావో అన్న నినాదం ఇచ్చింది జనసేన, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? తెలుగుదేశం నాయకులు ఇచ్చారా? మీకు దమ్ముందా? అది తెగింపు ఉందా? అది ధైర్యం ఉందా? మీరేంటి మాట్లాడతారు? కాంగ్రెస్ ఎదిరించింది పవన్ కళ్యాణ్, జనసేనే. ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి, మాకు దమ్ముంది, మా జనసేన గురించి తెగింపు ఉంది. యాభై సంవత్సరాలు పరిపాలిస్తే 16 సంవత్సరాలు ఉత్తరాంధ్ర కంచుకోవడం ఉన్న తెలుగుదేశం నాయకులే. మరి మీరేం చేశారు? ఈ రోజుకి పరిశ్రమలు అంటూ పెడితే కాలుష్యం చెందే పరిశ్రమలు తప్ప నిజంగా స్థానికులు కానీ ఇక్కడున్న యువతకు కానీ ఒక్క పరిశ్రమలు ఉపాధి కల్పించి పరిశ్రమలు పెట్టలేదు. పరిశ్రమలు అంటే పరవాడ దగ్గర నుంచి మన బీదిలో దిగి స్లాబ్ దాకా అన్ని కాలుష్యం చెందే పరిశ్రమలు. ఇక్కడ ప్రజలు పోతారు, నాశనం అయిపోయింది, పర్యావరణం దెబ్బతిన్నది, ఉత్తరాంధ్ర నాశనం అయిపోయింది. ఉత్తరాంధ్ర భూమిని అన్యాకాంతంగా పనిచేయండి తెలుగుదేశం సపోర్టర్స్ అందరికీ. ఉత్తరాంధ్ర ప్రజలను వెనక్కి నెట్టేయండి, మీరు మటుకు బాగుపడండి. ఇది ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మా వైఖరి ఉంటుంది. అరే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడిందే పవన్ కళ్యాణ్. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి వామపక్షాలతో కలిసి పోరాటం చేసింది జనసేన, మీరు కాదు. మేము వచ్చాక అప్పుడు మీరు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ గురించి మాట్లాడారు. మీరు వెళ్ళాల్సింది పార్లమెంట్లో ఆపుండాల్సింది, స్తంభింపు చేయండి. మళ్ళీ వర్షాకాల సమావేశాలు వస్తున్నాయి, మీరు ఆపండి, సభను స్తంభింపు చేయండి. రేపు కేంద్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీని ప్రధానమంత్రిని ఢీకొంది పవన్ కళ్యాణ్, జనసేన పార్టీయే. ముఖ్యమంత్రి గారికి భయం నరేంద్ర మోడీ గారంటే నేను స్వయంగా చూశాను. ఎందుకు భయం అంటే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో అన్నారంట, ఆయన రానివ్వలేదంట, అది భయం. అరే ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు. నేను ధైర్యంగా ఎదుర్కోగలిగినప్పుడు 3.5 సంవత్సరాల పార్టీ, పసిబిడ్డలాగా పాకులాడే పార్టీ, నేను ధైర్యంగా మాట్లాడగలిగినప్పుడు మీరు మాట్లాడితే 40 ఏళ్ళ అనుభవం అంటారు, అనుభవజ్ఞులు అంటారు. మరి నరేంద్ర మోడీ గారిని మాట్లాడడానికి మీకు భయం, కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయడానికి మీకు భయం.
ఆ రోజున మన జనసైనికులు అండగా వచ్చారు, అండగా నిలబడ్డాం. ఆ రోజున మన హడావిడి చూసి, ప్రజల్లో ఉన్న స్పందన చూసి కాకినాడ సభ పెడితే అర్ధరాత్రి స్పెషల్ ప్యాకేజ్ పెట్టారు. మేమే కనుక మాట్లాడకపోతే స్పెషల్ ప్యాకేజ్ కూడా రాదు. ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మేము ఫ్రీగా ఉద్యమం చేద్దామంటే ఈ రోజున వీళ్ళ సుప్రీంకోర్టులో చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేము ఇవ్వలేమని, ప్రజలకి మేము ఇవ్వలేమని. దానికి కారణం ఒకటి, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఖచ్చితమైన అవసరం. దానికంటే తెలుగుదేశం నాయకులు నేను 2016లో బలంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ పోరాటం చేస్తే దాన్ని నిర్వీర్యం చేసిన ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం నాయకులు వెటకారాలు చేశారు. వారిచ్చిన దాన్ని పాచిపోయిన లడ్డూలాగా పడేస్తే పాచిపోయిన లడ్డూలు సిగ్గు లేకుండా తెలుగుదేశం నాయకులు మాకు కావాలని తీసుకున్నారు. మేము మీకు కలపదు. ఈ రోజున మళ్ళీ మీరే మాట మార్చి మళ్ళీ ఇది మాకు చాలా బాగుంది అని చెప్పిన వాళ్ళే మళ్ళీ ఈరోజు మళ్ళీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు మళ్ళీ పోరాటాలు చేస్తా ఉన్నారు. ఇవి తప్పుడు పోరాటాలు. ఇవి నిజంగా మీ ఎస్కేపిస్ట్కి మీ తప్పించుకోవడానికి మార్గాలు తప్ప ఇంకా నేను ఏ విధంగా చూడట్లేదు. ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్తున్నాను, మీరు రాజీనామాలు చేయండి. మీ 19 ఉన్న ఎంపీలని అందరినీ రాజీనామాలు చేయించండి. నేను బయటకు వస్తాను, మీతో పాటు కలిసి రైలు రోకోల ప్రాణం ఇక్కడే నిలబడతాం, రైల్వేస్ని అడ్డగిద్దాం. నేను నిలబడతాను. మొత్తం రైల్వే జోన్ కోసం నేను పోరాటం చేయగలను. మీరు సిద్ధపడతాను. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, విశాఖ రైల్వే జోన్ కావాలంటే నేను ముఖ్యమంత్రి విశాఖ రైల్వే జోన్ చేస్తారంటారు. నేను అడిగేది ఒకటే, మీరు రైల్వే ముఖ్యమంత్రి అయ్యే సమస్యలు ఆగుతాయా? ఎప్పుడు జరుగుతాయో ఏమో, ఎవరికి ఏమన్నా భగవంతుడు రాసి పెడతాడు. నేను అందరికీ అడుగుతాను, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కానీ నేను ఛాలెంజ్ విసురుతున్నాను. ఇద్దరికి జనసేన ఓపెన్ ఛాలెంజ్ టు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు, ఓపెన్ ఛాలెంజ్ టు చంద్రబాబు నాయుడు గారు. నా మీద కేసులు పెట్టించుకోవడానికి సిద్ధం. నేను మా క్యాడర్ని, మా నాయకుడిని బక్కర్ని పెట్టిన ముందు నేనే వస్తా, నేనే బయటకు వస్తా. మీరు బయటికి రండి. మనం ముగ్గురు కలిసి రైలు ఆపుదాం. జగన్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, నేను. బండ్లు ఎందుకు రావా, ఎందుకు ఆగో నేను చూస్తాను. విశాఖ రైల్వే జోన్ ఎందుకు రాదో మనం చూద్దాం. అప్పుడు స్వాతంత్ర సమయంలో నాయకులు త్యాగాలు చేశారు. ఇప్పుడు నాయకులు త్యాగాలు చేయరు. అమ్మ బాబు మీ వెళ్ళమ్మా, మీరు రిస్క్ చేయండి, మేము పనులు కొంటాం. మేము జనసేన అలా చెయ్యం. నేను ముందుంటాను. ముఖ్యమంత్రి గారికి ఛాలెంజ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం లేదంటున్నారు. నాతో పాటు రండి. మీ అబ్బాయి లోకేష్ నాతో పాటు పంపించండి. ప్రతి ఒక్కరికి చూపిస్తాం సమస్యలు ఎలా ఉన్నాయో, ఎన్ని సమస్యలు ఉన్నాయో చూపిస్తాం. ఉత్తరాంధ్రకి, ఉత్తరాంధ్రలో హైవేలు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయంటే ఆ రోడ్డుకి ఇరువైపు రావద్దు. మీ తెలుగుదేశం నాయకుల భూములు దానికోసం మీరు రోడ్లు ఎంచుకున్నారు, కానీ ప్రజల కోసం మీరు వేయించరా? కాపు రిజర్వేషన్ల గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం. అక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి ముస్లింల కోసం, మైనారిటీల కోసం రిజర్వేషన్ల మీద స్తంభింపజేశారు సభలు. మొన్న నిజంగా మీరు వర్గీకరణ మీద కానీ ఎస్సీ వర్గీకరణ మీద మీకు చిత్తశుద్ధి ఉంటే ఫిషర్మెన్స్ ని ఎస్సీలో చేర్చాలి. మీరు చెప్పిన మాటే కదా. అలాగే ఎస్టీలో చాలా తెగలు చేర్చాలి. ఇవన్నీ నాకు చిత్తశుద్ధిని మీరు డ్రామాలు చేయట్లేదు అనుకుంటే పార్లమెంట్లో మీ ఎంపీలు మాట్లాడమని చెప్పండి. మీ ఎంపీలు కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడమని చెప్పి మీరు మాట్లాడాక అప్పుడు నేను చెప్తాను నా వైఖరి ఏంటో. ప్రతి రిజర్వేషన్ మీద అది వర్గీకరణ కావచ్చు, ఫిషర్మెన్ రిజర్వేషన్ కావచ్చు, కాపుల రిజర్వేషన్ కావచ్చు, ఏదైనా మాట్లాడతాను. నాకు అన్ని కులాలు సమానమే, అందరినీ నేను సమానంగా అందరూ నా కుటుంబీకులే. నేనంతా అన్ని కుటుంబాల్లో ఒకరిని. నాకు ఒకరు వేరు, ఒకరు తక్కువ కాదు. అలాగే
ఆడపడుచులకి, మహిళలకి, పసిబిడ్డలకి నేను చెప్పదలుచుకున్న ఒకటే, జనసేన వచ్చింది ఒక ఎలక్షన్ కోసం రాలా, భావి తరాల కోసం బిడ్డలు బాగుండాలి, 10 కోట్లు ట్యాక్సులు కట్టే పని వదులుకొని వచ్చాను, అలాంటి సినిమా యాక్టింగ్ వదులుకొని వచ్చాను. దానికి కారణం ఇది మీరిచ్చిన జీవితం, నాకు తల్లిదండ్రులు ఇచ్చిన జీవితం కాదు. సినిమాని మీరిచ్చింది, మీరు ప్రేమగా చూస్తే నాకు వచ్చింది జీవితం. అందుకే నా జీవితాన్ని మీకు అంకితం చేస్తాను. మన సమస్యల మీద పోరాటం చేస్తాను. ఇంత వర్షంలో కూడా అద్భుతంగా నిలబడి విన్నందుకు మీ అందరికీ జోహార్లు అర్పించుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను. మా కోసం వచ్చే జన సైనికుల్ని, మా యువతని బాగా ప్రేమగా చూడండి, గుండెల్లో పెట్టుకొని చూడండి. వారి మనసు వెన్నపూస లాంటిది, వారి హృదయం మెత్తనైంది. మీకు అండగా నిలబడతారని తెలియజేసుకుంటూ మా వారికి మీరు అండగా నిలబడాలని తెలియజేసుకుని సెలవు తీసుకున్నారు. జై హింద్.